ఆఫ్ యోగి అనే ఒక పుస్తకం ఉంది. అది చాలా ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఇది ది రియల్ యోగి అని పవన్ కళ్యాణ్ గారి మీద రాశాడు. అతను దాదాపు ఒక 15-20 రోజుల క్రితం, నెల అయిందో, వచ్చాడు నా దగ్గరికి ఈ పుస్తకం తీసుకుని. నేను చాలా ఆశ్చర్యపోయా. ఎంతో అభిమానం, ఎంతో ప్రేమ, ఎంతో డెడికేషన్, కమిట్మెంట్ లేకపోతే ఒక వ్యక్తి గురించి ఇంత 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 చేస్తే అతను ఎప్పుడు కలుసుకోలేదు ఆయన్ని. అలాగా ఇది సరే, దీని అక్షరాలు, రేఖ, ఇవన్నీ చూసి నేను అదేంటి మావాడు రాశాడు కదా ఇది అంటే ఏమిటంటే, ఈ పుస్తకం థాట్ ఈ కుర్రాడిది, గణది. ఇందులో బొమ్మలు, అక్షరాలు అవన్నీ నాకు చాలా ఆత్మబంధు. మా రీసా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ అవర్ టైమ్స్. అతను శాండ్ ఆర్టిస్టు, అట్ ది సేమ్ టైం మంచి సంగీతకారుడు. ఈ లక్షణాలు, యోగి లక్షణాలు కొన్ని మన వాళ్ళు కూడా ఉన్నాయి, బయటికే కనిపిస్తుంటుంది. సో అలాగా ఒక వ్యక్తి మీద అపారమైన ప్రేమతోటి, కమిట్మెంట్ తోటి, ఇష్టంతో, ఒక భక్తుల్లాగా. అదే జనరల్గా పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే అభిమానుల కన్నా భక్తులు ఎక్కువ మంది ఉంటారు. అంతే అంతే చలం వీళ్ళందరికీ భక్తులు ఉంటారు. ఇంకా వాళ్ళు అలాగా అది ఎంతమంది ఉన్నా అలా జీవితాంతం ఆయన భక్తులే ఉంటారు. అలాంటి ఒక వీరభక్తుడి గుండె ఇలా చీల్స్తే రాముడు కనిపిస్తాడే, అలాగా అతను గుండె చీల్చుకుని అదంతా ఈ పుస్తకంలో పెట్టాడు. సో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఎవరికన్నా ఇష్టంగా ఉంటుంది. నేను సరదాగా, నాకు చాలా ఆత్మీయుడు. ఎందుకంటే నాకు కనెక్షన్ పవన్ కళ్యాణ్తో సినిమా కన్నా కూడా బుక్. మేము ఎప్పుడు కలిసిన పుస్తకాల గురించే మాట్లాడుకుంటాం. నా అదృష్టం ఏంటంటే నేను కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చాను ఆయనకి చదువుకోవడానికి. అలాంటి కొన్ని పుస్తకాలు ఇచ్చాను, వనవాసి అలాంటివి. సో ఫస్ట్ రాగానే నన్ను ఏంటి ఈ మధ్య ఏం రాశారు, ఏం చదివారు అని అడుగుతాడు. మేము ఇంటరాక్షన్ అంతా అదర్ దాన్ ఫిల్మ్, మాకు బుక్స్ గురించే ఉంటుంది. సో ఇంత మంచి ప్రయత్నం చేసిన దీనికి నిజంగా ఏమిటంటే, పాపం అతను సార్ మరి నువ్వు పుస్తకం రాసావు, ఎలాగ కలుస్తావు ఆయన కలిసి తెలుసా అంటే, లేదు సార్ నేను ఎప్పుడు కలవలేదన్నాడు. మరి ఎలాగయ్యా అన్న. అయితే ఒక పని చేయి, నాకు మా సాయి తెలుసు, సాయి ద్వారా నాగబాబు గారి ద్వారా ఒక మార్గం ఏమైనా ఏర్పరుస్తుంది చూద్దాం అని. ఈలోగా మెహర్ రమేష్ ఇక్కడ ఇవాళ కార్యక్రమం ఇలా జరగడానికి ప్రధాన సూత్రధారి మెహర్ రమేష్. ఈ కుర్రాడు గణ మెహర్ రమేష్కి కృతజ్ఞత, జీవితాంతం రుణపడి ఉండాలి ఈ విషయంలో. సో ఇంకా చివరిగా ఒక్క మాట చెప్తాను. పవన్ అంటే గాలి. అతను కొంతమందికి చల్లగాలి, కొంతమందికి పిల్లగాలి, కొంతమందికి ప్రభంజనం, అందరికీ ఆక్సిజన్. శుభం భూయాత్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, అలానే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి థ్యాంక్స్ మెహర్ అన్న. వాల్తేరు వేరే షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ రూమ్లో ఉన్నాం. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి రేర్గా ఇంటికి వెళ్తున్నాం. ఆ టైంలో ఇలా రియల్ యోగి పవన్ కళ్యాణ్ గారి గురించి బుక్ లాంచ్ అనగానే అన్నీ పక్కన పెట్టేసి ఒక సెకండ్ సిస్టమ్ షట్ డౌన్ చేసి వచ్చేసాను. మెయిన్ కారణం ఏంటంటే, ఈ పుస్తకం గురించి రాసిన గణే అనే కుర్రోడిని చూడటానికి వచ్చాను నేను. ఎందుకంటే కళ్యాణ్ గారి గురించి కామెంట్ చేయాలన్నా, ఓ మాట అనేయాలన్నా పెద్ద ధైర్యం అక్కర్ల. కెమెరాలు, సెల్ ఫోన్లో ఉంటే సరిపోద్ది. బట్ ఇలాంటి దగ్గరగా రాయాలంటే నిజాయితీ కావాలి. ఈ కుర్రోడిది లాస్ట్ వర్డ్ ఒకటే చదివాను నేను వచ్చే ముందు. కళ్యాణ్ గారి గురించి ఈ కుర్రోడు ఎందుకు ఎలిజిబుల్ అంటానంటే పుస్తకం రాయడానికి, ఈ పుస్తకంలో కనుక అందరికీ నచ్చితే అది సొసైటీకి, అలానే మదర్ ఎర్త్కి అన్నాడు, నచ్చకపోతే నాది అన్నాడు. సో కళ్యాణ్ గారి గురించి ఎందుకంటే నిజాయితీ, ధైర్యం అక్కర్లేదు. థ్యాంక్ యూ గనా. సో నీలో నిజాయితీ లేకపోతే ఇంత ధైర్యంగా రాయలేవు. సో ఫ్యాన్స్ అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఈ పుస్తకం ఇమీడియట్గా నేను చదవాలి. అందుకే నేను చెప్పగానే మా ఎడిటర్ కానీ మా టీం అందరూ ఫస్ట్ వెళ్ళేసి రా అన్నారు. సో చదివిన తర్వాత కళ్యాణ్ గారి గురించి ఆయన ఏం చెప్పక్కర్లేదు. అంటే ఎన్నోసార్లు అందరు చెప్పినట్టు ఆయనకున్నంత స్టార్డమ్, పీస్ఫుల్గా హ్యాపీగా బతికేయచ్చు. ఓ హీరో లైఫ్ ఎలా ఉంటుందో మీడియా వాళ్ళందరికీ, ఫ్యాన్స్కి అందరికీ తెలుసు. బట్ అన్నీ పక్కన పెట్టి ఎన్నో మాటలు అనిపించుకుంటూ ప్రతిరోజు పోరాడుతున్నాడు. ఇంతకంటే ఏది ఎగ్జాంపుల్ అక్కర్లేదు యూత్కైనా, సొసైటీకైనా. ఏదో చేయాలనే ప్రయత్నం
జనానికి మంచి చేయాలనే ఒక థాట్తో ముందుకెళ్తున్నాను. సో అందరికీ థ్యాంక్స్ అండి. గణ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. అలానే శ్రీకాంత్ రిసా చాలా బాగా రాసావు బ్రదర్. కళ్యాణ్ గారి గ్రేస్ని నీ స్కెచ్తో మళ్ళీ పుస్తకంలో ఇచ్చావు వైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. గణ థ్యాంక్స్ అలాట్.